ఏడో శ్లోకంలో ఏడో శ్లోకంలో ఏం తెలుసుకున్నామంటే ఈ అడ్డులేనటువంటి ఈ మనస్సుని నియంత్రించి ఆ యొక్క దేవదేవుని మీదనే మనస్సుని సంలగ్నం చెయ్యాలి అని. అంటే మనస్సుని హృదయం వైపుకి మళ్ళించాలి అని తెలుసుకున్నాము. ఇంకా ఆరో శ్లోకంలో ఏంటంటే ఏదైతే ఈ ప్రాణవాయువును మనస్సుని ఈ 6 చక్రాలలో ఒక చక్రం దగ్గర స్థిరంగా ఉంచి ఆ తర్వాత భగవంతుడి లీలల మీద ధ్యానం చేయాలి అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఇంకా అష్టాంగ యోగి మట్టుకే ఇలా చేయగలడా అంటే కాదు, భక్తి యోగి కూడా ఇలాంటి ప్రయోజనాన్ని పొందగలుగుతాడు అనేది కూడా నేను తెలుసుకున్నాం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనకి అనేకమైనటువంటి భక్తుల కథలు ఉన్నాయి. ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు, అంబరీషుడు ఈ ఈ యొక్క లీలల్ని ఆ యోగి ఆ ధ్యానంలో నిలుపుకోగలుగుతాడు. అట్లానే మనం కూడా ఈ కృష్ణ భక్తిలో ఆ భగవంతుడి యొక్క లీలల్ని మనం కూడా నిరంతరము స్మరించుతూ జపం చేస్తూ ఉంటే మనకు కూడా ఇదే ప్రయోజనం వస్తుంది. ఇంకా ఈ ఏడో శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. ఈ జ్ఞాని మట్టుకైనా ఈ అష్టాంగ యోగం చేసే వాళ్ళైనా ఈ మనస్సుని ఈ ఇతర విషయాల నుండి మళ్ళించి భగవంతుడి మీదకి ఏకాగ్రత చేయగలుగుతారు, మిగతా వాళ్ళు లేరా అనే డౌట్ వస్తుంది కదా. అందువల్ల ఏడో శ్లోకాల్లో చెప్తున్నారు ఈ అష్టాంగ యోగమే కాదు ఇతర యోగాల ద్వారా కూడా మనము ఇదే ప్రయోజనం పొందవచ్చు. అదేంటంటే కర్మయోగం కానీ, జ్ఞాన యోగం కానీ, భక్తి యోగం కానీ, అన్ని అష్టాంగ యోగం కానీ ఈ 4 యోగాలలో ముఖ్యంగా ఏంటంటే భక్తి యోగమే ఉత్తమోత్తమైనది అని చెప్పి శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు. అందుకే కృష్ణ భక్తి భావన అనేది ఉత్తమోత్తమైనటువంటి యోగా విధానం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసింది. ఇంకా 8వ శ్లోకంలో ఏం తెలుసుకున్నామంటే ఆ అష్టాంగ యోగి ఆసనం ఎట్లా తయారు చేసుకుంటాడు అనేది తెలుసుకున్నాం. ఎట్లా అంటే ఆయన ఎవరు లేని ప్లేస్ కి వెళ్ళి ఆసనం ఏకాంతంగా ఉంటారు. ఆ ఏకాంతంగా ఉండి ఆసనం అనేది తయారు చేసుకుంటారు. ఆసనం ఎట్లా ఉంటుంది అనేది మనకు శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు. ఎట్లా అంటే అది ఫస్ట్ ఒక జింక చర్మం పరుచుకొని దాని మీద దర్బలు వేసి దాని మీద వస్త్రం పరుచుకొని దాని మీద కూర్చుంటాడు యోగి అనేది. అట్లనే ఈ యోగి ఇట్లాగా కూర్చొని ఆ తర్వాత ఆయన యొక్క శ్వాసక్రియని నియంత్రిస్తాడు. అంటే బ్రీతింగ్ తీసుకుంటారు కదా, ప్రాణవాయు తీసుకోవటం వదలటం అని, దాన్ని నియంత్రిస్తాడనమాట. అట్లా ఎలా నియంత్రిస్తాడు అనేది ఈ 9వ శ్లోకంలో మనం చూస్తాము. ఈ ప్రాణవాయువును ఆ మార్గాన్ని ఏదైతే ఉందో ఆ మార్గాన్ని శుభ్రం చేసుకుంటారనమాట. ఈ విధంగా శ్వాస తీసుకోవటము, నిలపటము, వదలటము, మళ్ళీ అట్లానే రివర్స్ లో అనమాట, వదలటము, మళ్ళా శ్వాస తీసుకోకుండా కొంతసేపు ఉండటము, తర్వాత మళ్ళా తీసుకోవటం, ఇలాంటి రివర్స్ ప్రాసెస్ కూడా చేస్తారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ప్రాణవాయు మార్గం అనేది శుభ్రం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మనసు ఎప్పుడు డిస్టర్బెన్స్ తో ఉంటుంది కదా, అలాంటి మనసు బాహ్య విషయాల కలతల నుండి బయటపడుతుంది అనమాట ఇలా చేయటం వల్ల. మరి ఈ ప్రయోజనము మళ్ళా ఇదే చెప్తున్నారు. ఈ ప్రయోజనం కేవలము అష్టాంగ యోగికేనా అంటే కాదు, భక్తులకు కూడా ఉంది అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. కీర్తనీయ సదాహరి అని. మనం నిరంతరం కూడా పవిత్ర నామమైనటువంటి కృష్ణనామాన్ని పలుకుతూ ఉంటే మనకు కూడా ఇలాంటి బాహ్య విషయాల నుండి కూడా నిదానంగా ప్రాక్టీస్ చేయంగా ఆ బాహ్య విషయాల నుండి విడిపడుతుంది అనమాట మనస్సు. అందుకే కృష్ణుడు గాని కృష్ణనామం గాని వేరు కాదు అనేది ఇంకొకసారి ఇక్కడ మనకి క్లియర్ గా చెప్తున్నారు. మళ్ళీ ఈ శ్వాసక్రియ అనేది చేయటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి చూసుకుంటే గనక ఈ అష్టాంగ యోగంలో ఈ పూరక, కుంభక, రేచిక అంటారు వీటిని చేసే పద్ధతిని. ఈ పద్ధతి చేస్తూ ఆ యోగి ఆ మనస్సుని బాహ్య విషయాల నుండి లాగి ఆ మనస్సుని హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీద, అంటే పరమాత్మ అంటే ఎవరో కాదు, భగవంతుడు అనమాట, ఆయన మీద లగ్నం చేస్తున్నాడు కదా. మరి భక్తులు ఎలా చేస్తారంటే ఉదాహరణకి ఇప్పుడు అంబరీష్ మహారాజు అనమాట.
ఆయన రాజు అయినా కూడాను ఆయన మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే 24 గంటలు కూడాను కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆయన చింతిస్తూ ఉంటారు, ఆయనకి అర్చన చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే అష్టాంగ యోగి ఏదైతే ప్రయోజనం పొందుతున్నాడో అదే ప్రయోజనం అనేది పొందుతామనేది 9వ శ్లోకంలో నిన్నటి వరకు చూసాము. ఇంకా ఈరోజు 10వ శ్లోకం అనమాట. మనోజిరాత్ స్యాద్విరజం జితశ్వాసస్య యోగినః వాయు అగ్నిభ్యాం యథా లోహం ధ్మాతం త్వజతి వైమలం. హరే కృష్ణ మాతాజీ, ఎవరైనా చదవండి. నేను చదవనా మాతాజీ? హరే కృష్ణ చదవండి. మనోచిరాత్ స్యాద్విరజం జితశ్వాసస్య యోగినః వాయువగ్నిభ్యాం యథా లోహం ధ్మాతం త్యజతి వైమలం. బంగారమును అగ్నియందు పడవైచి గాలిని వీచినప్పుడు సమస్త మాలిన్యము నుండి అది విడివడినట్లుగా అట్టి ప్రాణాయామ పద్ధతులను అభ్యసించు యోగులు శీఘ్రమే సమస్త మానసిక కలతల నుండి విడివడగలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ మనస్సు ఎప్పుడు కూడా మాలిన్యాలతో ఉంటుంది కదా, దానికి ఎగ్జాంపుల్ గా బంగారాన్ని చెప్తున్నారు. బంగారంలో మాలిన్యం ఉన్నప్పుడు, ఇంప్యూరిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అగ్నిలో వేసేస్తారు అనమాట. వేసి దాంట్లో గాలి పెట్టినప్పుడు ఆ మాలిన్యం అంతా, ఆ గాలి పెట్టినప్పుడు అగ్ని బాగా మండుతుంది. ఆ మంటకి ఆ సెగకి దానిలో ఉన్న మాలిన్యం అంతా కూడాను పోతుంది. అట్లాగే ఈ ప్రాణాయామ పద్ధతులు అభ్యసిస్తే వల్ల ఏమవుతుందంటే ఆ మానసిక కలతలతో ఉన్నటువంటి మనస్సు కూడా శీఘ్రంగా ఆ యొక్క మాలిన్యం నుండి దూరం అయిపోతుంది అనమాట. ఇక్కడ మాకు చిన్నప్పుడైతే అందరి మాతాజీలకు కూడా తెలిసే ఉండొచ్చు, ఈ ఇత్తడి వస్తువులకి మాటలు పెట్టడానికి వాటికి వస్తారనమాట. వాళ్ళు కొలిమి అనేది తెచ్చుకుంటారు. ఎలా ఉంటుందంటే ఒక గొట్టంలాగా ఉంటుంది, ఒక ఎడ్జ్లోము ఒక దాన్ని ఏమంటారు ఒక బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట. అగ్ని ఉన్న చోట ఎండ్లో ఒక గొట్టం ఉంటుంది కదా, ఈ ప్రెస్ చేస్తూ ఉంటే ఈ బ్యాగ్ ని ఆ గాలి ఆ గొట్టం ద్వారా వచ్చి ఆ మంట బాగా మండుతుంది అనమాట. అట్లనే ఇక్కడ కూడా మనం ఏదైతే మనసు ఈ మాలిన్యాలతో ఉందో ఈ మాలిన్యాల నుండి విడిపడాలంటే ఈ ప్రాణాయామ పద్ధతులు అభ్యసించటం ద్వారా ఈ యొక్క మాలిన్యం అంతా కూడాను పోతుందన్నమాట. ఎవరైతే యోగులు ఈ ప్రాణాయామం చేస్తారో అప్పుడు వారికి మెల్లగా ఈ డిస్టర్బెన్స్ గా ఉన్న మనసు అంతా కూడా ప్రశాంతతగా అవుతుందన్నమాట. మెల్లమెల్లగా ఈ మనసులో ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రాణాయామం చేయటం వల్ల ఆ మనసు అనేది శుద్ధి అవుతుంది అనమాట. శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు, మరి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా ఇదే ప్రయోజనం ఉంది అంటే ఖచ్చితంగా ఉన్నది. ఎట్లా అంటే మనస్సును పవిత్రం చేసే విధంగా చైతన్య మహాప్రభు ఏదైతే మనకు ఉపదేశించారో ఆ శ్రీకృష్ణ సంకీర్తన విధానాన్ని మనం చేస్తే మన మనసులో కూడా పరిశుద్ధం అవుతుంది. మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు కూడా వెళ్ళిపోతాయి. అవి మనకు ఈ జన్మలో వచ్చిన డిస్టర్బెన్స్ లో కాదు, పూర్వ జన్మలో కూడా ఎన్నో డిస్టర్బెన్స్ తో ఆ మనసు ఉంటుందన్నమాట. అది మనకు తెలిసి ఇప్పుడు మనం ఏదో కష్టాలలో ఉన్నప్పుడు అది మనం ఫీల్ అవుతున్నాం, పూర్వంది కూడా ఉంటుంది ఆ యొక్క డిస్టర్బెన్స్ అనేది మనసు మీద. మనకు కూడా చూడండి ఏవో కళలు పీడ కళలు వస్తుంటాయి. అవన్నీ అలా ఏవైతే ఆ మాలిన్యాలతో ఉందో ఈ మనసు ఎప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి ఎప్పుడు ఈ ఈ కృష్ణుడి యొక్క సంకీర్తన విధానాన్ని చేస్తే అన్నమాట. ఇప్పుడు అందుకనే ఈ మనకు శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, శ్రీకృష్ణ నామ సంకీర్తనానికి జయము అని. ఎందుకు ఇలా చెప్తున్నారంటే దీని వల్ల అనమాట మనసు ఈ సంకీర్తన వల్ల శుభ్రం చేయబడుతుంది కాబట్టి
విజేతే పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తనము, ఈ శ్రీకృష్ణ సంకీర్తనానికి జయము అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. మనకు ఈ సంకీర్తన అనేది నామజపం అని చెయ్యాలని చెప్తూ ఉన్నారు అనమాట. కొలిమిలో బంగారం శుద్ధి చేసినట్లుగానే ఈ ప్రాణాయామ లేదా సంకీర్తన విధానాల ద్వారా కూడా మనము ఈ మనస్సుని శుభ్రపరచుకోవచ్చు. ఈ భగవంతుడి యొక్క పాద పద్మాల మీద మనస్సుని నిలుపుకోవచ్చు అనమాట, ఈ రెండు ప్రాక్టీస్ చేస్తే. ఈ విధంగా చేయటం వల్ల మనస్సు ఎప్పుడు అనేక విషయాలలో డిస్టర్బెన్స్ గా ఉన్నవి అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ జపం చేస్తాం కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే మనసు కేంద్రీకరించడానికి ఈ అష్టాంగ యోగి ఏం చేస్తారు, ఈ మనస్సుని కేంద్రీకరించడానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇవన్నీ చేస్తారు కదా. వీటి ద్వారా మనసు కేంద్రీకరించబడతారు. అది చాలా కష్టం. వీటి చేయటం వల్ల మనసు అనేది కేంద్రీకరింపబడుతుంది, మలినాలన్నీ తొలుగుతాయి నిజమే, కాకపోతే చాలా కష్టం అన్నమాట. ఇది ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి. మన దగ్గర అంత సమయం లేదు కదా, అందువల్ల మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ గా హరే కృష్ణ నామాన్ని శ్రద్ధగా జపం చేయాలి. అలా చేయటం వల్ల మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ అష్టాంగ యోగం చేయటం యొక్క ముఖ్య ఉద్దేశము భక్తి సాధన కోసం అయితే అది తప్పు ఏం లేదు అనమాట. నిన్న మనకి సరోజిని మాతాజీ అడిగారు కదా, ఇదేంటి జిమ్కి వెళ్ళటము ఈ అష్టాంగ యోగం ఏంటి, యోగా చేయటం ఇవన్నీ భక్తులు కరెక్ట్ కాదా అన్నప్పుడు ఇది ముఖ్య ఉద్దేశం ఇదనమాట. భక్తి సాధనకు ఈ అష్టాంగ యోగం అని చేయటం అనేది తప్పేమి కాదు అని మనం ఈ 10వ శ్లోకం నుండి తెలుసుకున్నాం అన్నమాట. ఇంకా 11వ శ్లోకము. ఈ 11వ శ్లోకంలో ప్రాణాయామేర్ధహే దోషాన్ ధారణాభిస్య కిల్బషాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాం. మాట్లాడకండి. హరే కృష్ణ మాత. చదవండి. 11th మాతాజీ. అవును మాతాజీ. హరే కృష్ణ. ప్రాణాయామైర్దహే దోషాన్ ధారణాభిశ్చ కిల్బిషాన్ ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేనానీశ్వరాన్ గుణాన్. ప్రాణాయామం ద్వారా యోగి తన దైహిక స్థితికి సంబంధించిన కల్మషమును తొలగించుకొనగలడు. ధారణ ద్వారా సమస్త పాపకర్మల నుండి దూరుడు కాగలడు. ఇంద్రియ నిగ్రహము ద్వారా అతడు భౌతిక సాంగత్యము నుండి బయటపడగా దేవదేవుని ధ్యానము ద్వారా త్రిగుణ సంపర్కం నుండి ముక్తుడము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ అష్టాంగంలో ఇవన్నీ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ 11వ శ్లోకంలో మనం చూస్తున్నాము. శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో చెప్తున్నారు, ఆయుర్వేద శాస్త్రం ప్రకారము ఈ కఫ వాయు పిత్త వీటి మీదే ఈ శరీర ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో నవీన వైద్యులు ఏంటంటే ఇది నమ్మటం లేదు. కానీ వాస్తవానికి దీని మీదే ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఇదే విషయాన్ని మనకు శ్రీమద్ భాగవతం అందు కూడా పేర్కొనబడింది అనమాట. అందువల్ల ఈ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలి, ఈ ప్రాణాయామం చేయటం అనేది చేస్తారనమాట. ఈ చేయటం వల్ల ఏమవుతుందంటే దేహ సంబంధమైనటువంటి మన శరీరంలో అనేక అనారోగ్యాలు ఉంటాయి కదా. ఇందాక ఏం చెప్పుకున్నాం, మనసులో ఉండేటువంటి కల్మషాలు శుద్ధి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు శరీరానికి సంబంధించి అనేకమైనటువంటి అనారోగ్యాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడాను తొలగిపోతాయి ఈ ప్రాణాయామం అనేది చేయటం వల్ల. ఇంకేంటంటే ధారణ చేయటం వల్ల ఏమవుతుందంటే మనోనిగ్రహం అనేది వస్తుందన్నమాట. మనోనిగ్రహం ఎంతో ఇంపార్టెంట్.
మనం అనుకుంటాం మనం ఎవరి ఏ ఒక్క చోటే కూర్చొని ఉన్నామో ఎవరికి ఏ హాని చేయటం లేదు అని. అంతవరకు కరెక్టే, కానీ మనస్సులో కూడా మనము ఇంకొకళ్ళకి గురించి చెడ్డగా కానీ మాట్లాడటం ఇవన్నీ కూడాను ఏది చేయకూడదు అనమాట. అది కూడా దోషమే అనమాట. అందుకని ఈ ధారణ అనేది మనోనిగ్రహం, మనస్సుని ఇలాంటి చెడ్డ ఆలోచనలకు వెళ్లకుండా చేసుకుంటాడు ఈ యోగి. అప్పుడేమవుతుందంటే ఆయన పాపకర్మల నుంచి విముక్తుడవుతాడు. అప్పుడు ఆయనకి ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయన్నమాట. ఇంకా ఏంటంటే ఆ మనస్సు బుద్ధి తమ ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క ధారణ అనేది చేయటం వల్ల ఆయన మనస్సు బుద్ధి రెండు కూడా ఆధీనంలో ఉంటాయన్నమాట. అప్పుడు ఆయనకి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది అనమాట. మాకు చిన్నప్పుడు మా అమ్మ ఒక కథ చెప్తూ ఉండేది. ఒక గృహస్థుడు ఉంటాడు. ఆయన జపము ఆయన దైనిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇంటి ఎదురుగానే ఒక వైశ్య ఇల్లు అనమాట అది. ఆయన ఏం చేస్తారంటే ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక రాయి తీసి పక్కన పెడుతూ ఉంటాడు. రాత్రి అవగానే కౌంట్ చేసుకుంటారు, ఓ వీళ్ళ ఇంటికి ఇంతమంది వచ్చారు అని. కానీ వేసి ఏం చేస్తుందంటే ఎప్పుడు ఈయన ఎంత బాగా భక్తి చేసుకుంటున్నారు, భక్తి సాధన చేసుకుంటున్నారు అని ఆమె అది ఆలోచించుకుంటుంది. చనిపోయిన తర్వాత ఉత్తమ గతులు ఎవరు వెళ్తారంటే ఆమె వెళ్తుంది, ఈయన వెళ్ళరు. ఎందుకంటే మనసు అనేది ఇక్కడ నిగ్రహంగా లేదు, ఆయనకి చెడ్డ ఆలోచనలతోనే ఉన్నారు కాబట్టి. అందువల్ల మనసు అనేది ఆ ధారణ అనేది మనోనిగ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అష్టాంగ యోగంలో ఉన్న వాళ్ళకి కానీ భక్తి యోగంలో ఏ యోగంలో ఉన్న వాళ్ళకి కానీ అదేనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ధారణ అనేది. తర్వాత ప్రత్యాహార అంటే ఇంద్రియాలతో మనం చేసేటువంటి పనులు అనమాట. ఆ ఇంద్రియ నిగ్రహం ఉండాలి మనకు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఏంటి నాకు ఏదైనా తినాలని ఉందనుకోండి, నా చేతులతో నా సొంత విషయానికిగా నాకు అది ఆరోగ్యానికి చెడ్డదైనా కూడా నేను చేసుకొని తిన్నాను అనుకోండి, అప్పుడు ఇంద్రియ నిగ్రహం లేనట్లు. అదే ఇంద్రియాలకి ఒక కోరిక ఇది తినాలి అని, అప్పుడు ఏం చేస్తాము, భగవంతుడి పేరు చెప్పుకొని భగవంతుడి కోసంగా అది తయారు చేసి భగవంతుడికి నివేదన చేసి తింటాం అనేది అప్పుడు ఇంద్రియ నిగ్రహం అవుతుందన్నమాట. ఇట్లా ఈ ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహం అనమాట. ఇది పాటిస్తాడు అష్టాంగ యోగి. అప్పుడేమవుతుంది, అది చేయటం వల్ల భౌతిక సాంగత్యం నుండి దూరం అవుతాడు. అంటే భౌతిక విషయాలు భౌతిక కోరికలు అనేవి ఆయనకి ఇంకా ఉండవు అనమాట. తర్వాత లాస్ట్ది ధ్యాన. ఈ ధ్యాన స్థాయికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అష్టాంగ యోగి ఆ దేవదేవుడిని మీద ధ్యానం అనేది చేస్తారనమాట. అట్లా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ త్రిగుణాల ప్రభావం నుండి ఆయన విడిపడిపోతారు. మనకి త్రిగుణాలంటే మీకు గుర్తుంటే చెప్పండి మాతాజీ, ఈజీ క్వశ్చన్. హరే కృష్ణ. రజోగుణం, తమోగుణం, సత్వగుణం మాతాజీ. రైట్ మాతాజీ. ఈ సత్వ రజ తమో గుణాల నుండి ఆయన బయటపడతాడు. బయటపడటం ఎందుకు బయటపడితే ఏమవుతుంది అంటే ఆయన బ్రహ్మభూత స్థితికి అనేది వచ్చేస్తారనమాట. అందుకు ఈ ప్రాక్టీస్ అంతా చేయటము. ఆ తర్వాత ధ్యానం చేయటం వల్ల ఈ 3 గుణాల ప్రభావము తగ్గిపోతుంది. తద్వారా ఆయన ఏదైతే పొందాలో పొందుతూ ఆయన అతీతమైన అవుతారనమాట. ఆయనకి అనేక సిద్ధులు కూడా వస్తాయి, అవి కూడా ఆయన పట్టించుకోరు. అతీతం అయిపోయి ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి నిద్ర ఆహారము ఏమీ కూడా ఇంకా ఉండవు ఆ శరీరానికి. ఆయన సమాధి స్థితిలో అంటే భగవంతుడే ఆయన ధ్యానంలో ఉంటారనమాట. ఈ స్థితిలో ఉంటారు. ఆ తర్వాత మరి ఈ అష్టాంగ యోగైనా ఇలాంటివి పొందుతారు. ప్రతి శ్లోకంలో కూడా మనకి కంపారిజన్ వస్తుంది. భక్తియుక్త సేవ, భక్తి యోగం ఇంపార్టెంట్ చెప్తారు ఈ కంపేర్ చేస్తూ. అట్లని ఈ ప్రభుపాద గారి భాషలో చెప్తున్నారు, భక్తియుక్త సేవ అనేది ఈ యుగానికి భక్తి యోగం చేయటం అనేది చాలా సులభమైన మార్గము. శ్రీ చైతన్య మహాప్రభు మనకి చెప్పారు కదా, శ్రవణం కీర్తనం. ఇట్లా మనం కూర్చున్న అసోసియేషన్ అయ్యి భగవంతుడి విషయాలు చెప్తున్నాము, చెప్పినవి వింటున్నాము. ఈ కొంత టైం అయినా మనం ఉపయోగించుకుంటున్నాం అనమాట. దాని ద్వారా కూడా క్రమక్రమంగా ఈ సాధన చేయటం వల్ల కూడా మనం నెమ్మదిగా బ్రహ్మభూత స్థితికి అనేది రాగలుగుతాడు భక్తుడు కూడా అనమాట. అందుకనే ఆయన
జీవన్ముక్తుడుగా అని కూడా చెప్తారు. అంటే నలుగురితో ఉన్నట్లే ఉంటారు. మనకు 14వ అధ్యాయంలో చూసాం కదా, ఉదాసీన అని చెప్తారు. ఎట్లాంటి భక్తుడు గాని ఈ అష్టాంగ యోగాల్లో ఈ ఈ స్థితికి వచ్చినటువంటి యోగి గాని ఈ ఈ బ్రహ్మభూత స్థితికి ఉంటారనమాట. నలుగురిలో ఉన్న వాళ్ళ మనస్థితి మటుకు భగవంతుడి దగ్గరే సంలగ్నమై ఉంటుంది. ఆ స్థితి అనేది చాలా టఫ్. ఇదే విషయం 14వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్తున్నారు. మతజీస్ ఎవరికైనా గుర్తుంటే ఆ శ్లోకం చెప్పండి, లేకపోతే బుక్ చేసి చదవండి. స్టార్టింగ్ ఏమొస్తుందంటే మాంచ యో వ్యభిచారేణ అని వస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. శ్లోక గుర్తుంది మాతాజీ, ట్రాన్స్లేషన్ నాకు తెలియదు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరి దగ్గరైనా ఉంటే చదువుతారు మాతాజీ. ఓకే మాతాజీ, నేనే చదువుతాను. అన్ని పరిస్థితులలో అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుక్త సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములు దాటి బ్రహ్మభావన పొందుతాడు అని భగవంతుడే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం ఏదైతే వింటున్నామో అధ్యాయము, కపిల భగవానుడు ఆయన అదే చెప్తున్నారు. భగవంతుడు ఎప్పుడు ఏ అవతారం తీసుకొని వచ్చినా ఆయన ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు ఆయన దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తామని. అందువల్ల ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఈ నన్ను నా గురించి వినండి, నా గురించి జపం చేయండి, నా కీర్తనలు పాడండి. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటారనమాట. తర్వాత 12వ శ్లోకము. యదా మనస్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయే స్వనాసాగ్ర అవలోకనః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యదా మానం స్వం విరజం యోగేన సుసమాహితం కాష్టాం భగవతో ధ్యాయేత్ స్వనాసాగ్రావలోకనః. ఈ యోగాభ్యాసం ద్వారా మనస్సు పూర్ణంగా పవిత్రమైనప్పుడు అర్ధనిమీలిత నేత్రములతో నాసాగ్రముపై దృష్టి నుంచి దేవదేవుని రూపంను గాంచవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా దీనిలో ఏం చెప్తున్నారంటే, ఈ యోగాభ్యాసం ద్వారా మనస్సు పూర్ణంగా పవిత్రమైనప్పుడు అర్ధ నిమీలిత నేత్రాలతో నాసాగ్రముపై దృష్టి నుంచి దేవదేవుని రూపమును గాంచవలను అని చెప్తున్నారు. అంటే ఈ యోగాభ్యాసం చేస్తూ ఈ స్థితికి వెళ్ళినటువంటి యోగి ఆయన అర్ధ నిమీలిత అంటే సహం కన్ను మూసుకొని ఆయన యొక్క ముక్కు నాసాగ్రం చివరిలో ఆయన దృష్టి నిలుపుతాడు. నిలిపి ఆయనలో ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి ఆ దేవదేవుని రూపాన్ని ఆయన చూడగలుగుతాడనమాట. మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే, సహం కన్ను మూసుకొని ఆయన ముక్కు చివరి భాగం చూస్తున్నాడో అనిపిస్తుంది చూడటానికి. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ స్థితిలో యోగి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ కాష్టాం అంటున్నారు. కాష్టాం భగవతు అంటే పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుని పైన ధ్యాయేత్ అంటే ధ్యానం చేస్తాడు. ఆ తర్వాత సమాధి స్థితికి చేరుకుంటాడు యోగి. ఈ శ్లోకంలో మనం అది చూస్తున్నాం అనమాట. భగవత అంటే భగవానుడైనటువంటి కృష్ణుణ్ణి ధ్యానించవలను అనేది ఈ శ్లోకంలో తెలుసుకుంటున్నాం. ఇంకా శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నారు, విష్ణు రూపం పైనే యోగి ధ్యానము కొనసాగించవలనని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. అంతేగాని ఏదో శూన్యంలో ఏదో మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి మీద, ఇష్టమైనటువంటి వస్తువు మీద అట్లా దృష్టి అనేది పెట్టకూడదు. ఈ ధ్యానంకి వచ్చేటప్పటికి భగవంతుడి యొక్క రూపం మీదే మనం ధ్యానం చేయాలి. ఇక్కడ కాష్ట అనే పదము పరమాత్మను సూచిస్తుంది అనమాట. భగవత అంటే
ఆ పదం భగవానుని సూచిస్తుంది. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు అతని యొక్క తొలి విస్తారం ఏంటి? బలదేవుడు అనమాట. ఆ తర్వాత ఆయన నుండి ఎవరు వచ్చారు? సంకర్షణుడు, అనిరుద్ధాదులు వచ్చారు. ఆ తర్వాత ఆయన పురుషావతారాలు అనేవి వచ్చినాయి అనమాట. ఈ విషయం మనం అంతకుముందు శ్లోకంలోనే చూసుకున్నాం అనమాట. ఇదే విషయాన్ని మనకు బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు. గోవిందం ఆది పురుషం. ఎవరు అంటే కృష్ణ భగవంతుడే అనేది అక్కడ నిర్ధారణ ప్రామాణికంగా తెలిసింది. ఆ తర్వాత భగవద్గీతలో కూడా మనకు అర్జునుడు చెప్తాడనమాట, నువ్వే మా పురుషోత్తముడివే, నువ్వే దేవుడివి అనేది కూడా చెప్తాడనమాట. అదే విషయం ఇక్కడ మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాము ప్రభుపాద గారి భాషణ ద్వారా. యవ్వాని యోగి ధ్యానించవలనో అట్టి పరమాత్మ వర్ణన ఇంకా ఈ రూపాన్ని ఆయన ధ్యానిస్తున్నాడు కదా యోగి. ఆ రూప వర్ణన అనేది ఇంకా మనం వచ్చే శ్లోకాలలో చూస్తాము. 13 నుండి 19 వరకు శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి. భగవంతుడి యొక్క రూప వర్ణన కపిల భగవంతుడు చాలా బాగా వర్ణించారు. మనకి కళ్ళకు కట్టినట్టుగా ఉంటుందన్నమాట. అంత చక్కగా ఆ భగవంతుడి యొక్క రూప వర్ణన అనేది మనం చూస్తాము. ఇంకా ఇక్కడ మళ్ళా ఈ అష్టాంగ యోగి గురించి చెప్తున్నారు ప్రభుపాద గారు. అష్టాంగ యోగి ఆ విధంగా తన ముక్కు చివరన ఆయన దృష్టి పెట్టి తన మనస్సును విష్ణు కళపైన లగ్నం చేయాలని ఈ శ్లోకంలో మనకి స్పష్టంగా తెలిసిపోయింది అనమాట. ఎందుకు ప్రభుపాద గారు ఇదే విషయం పదే పదే చెప్తున్నారంటే, యోగా యోగా అంటూ ఏవేవో ధ్యానం దగ్గర చేయవద్దు. ధ్యానం అంటే ధారణ ధ్యానం అంటే భగవంతుడికి సంబంధించే ఉండాలి అనేది మనకి ఈ శ్లోకం వరకు ఫస్ట్ నుండి 1వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇంకా మనం 13వ శ్లోకానికి వెళ్దాము. ప్రసన్న వదనాంభోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పలదల శ్యామం శంఖచక్ర గదాధరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రసన్న వదనాంబోజం పద్మగర్భారుణేక్షణం నీలోత్పలదల శ్యామం శంఖచక్ర గదాధరం. భగవానుడు పద్మగర్భపు అరుణనయనములను కూడిన ప్రసన్న ముఖారవిందమును కలిగి ఉండును. నీలోత్పల దళములను బోలిన శ్యామల దేహుడగు అతడు శంఖ చక్ర గదలను దాల్చి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ప్రతి పదాన్ని మనం మీనింగ్ చూసుకుంటూ వెళ్దాము. ప్రసన్న వదన అంటే ప్రసన్నమగు, వదన అంటే ఆయన శరీరం, ఆయన ముఖము ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. అంభోజం అంటే కమలం అన్నమాట, తామర పువ్వు. పద్మగర్భ అంటే కమలపు అంతర్భాగం అన్నమాట. అరుణ అంటే ఎర్రని, ఈక్షణం అంటే నయనాలు, కళ్ళు అన్నమాట. నీల ఉత్పల అంటే నీలి కమల పువ్వు అన్నమాట. దళ అంటే ఆ దళాలు, ఆ పువ్వుకున్నటువంటి రెక్కలు అన్నమాట. శ్యామం అంటే శ్యామల వర్ణం. శంఖ అంటే శంఖము, చక్ర అంటే చక్ర, గద అంటే గదం ధరించిన వాడనమాట. ఇక్కడ భగవానుడు పద్మగర్భపు అరుణ నయనములను కూడి ప్రసన్న ముఖార విందంతో ఉన్నారు. ఆయన యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే పద్మం పువ్వు ఉన్నది కదా, దాని మధ్యలో ఉన్నటువంటి కలర్ ఎట్లా ఉంటుంది? అరుణ నయనంతో ఉంటుంది. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ లో ఉన్నాయి ఆయన కళ్ళు అన్నమాట. ఉండి ఆయన ఎట్లా ఉన్నారు? ఎంతో ప్రసన్న ముఖారవిందంగా ఉన్నారు. చూస్తే అదే ఫేస్ చూడాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి చూడండి, ఎవరైనా నవ్వుతూ ఒక పలకరించారనుకోండి, హాయిగా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళని ఏదైనా కానీ ఒక కోపంగా చూసి కోపంగా ఏదైనా మాట్లాడినారనుకో ఎంతో బాధ కలుగుతుంది. అందుకే భగవంతుణ్ణి మనము గుడికి వెళ్ళినా కూడా, పూజ చేసుకున్నా కూడా మనకి ఒక ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ మనం జపం గాని ధ్యానం గాని చేసుకుంటాం కదా, ఆ ప్రసన్న వదనం ఆ పిక్చర్ లో ఉన్నది చూస్తేనే మనకు అంత అనుభూతి వస్తున్నది అనమాట. ఇంకా నీలోత్పల దళములను పోలిన
శ్యామల దేహుడగు అతడు శంకు చక్ర గదా పద్మాలని కలిగి ఉన్నాడనమాట. ఆయన నీలోత్పల దళం, ఆ కమల పువ్వు నీలంగా ఉందన్నమాట. ఆ నీలంగా ఉన్నటువంటి ఆ కమల పువ్వుకున్నటువంటి ఆ దళాలు అవి నీలంగా ఉన్నాయి. ఆ నీల కలర్ లో ఉంది ఆయన యొక్క దేహ ఛాయ అన్నమాట. అట్లా ఉండి ఆయన 4 చేతులు కలిగి ఉన్నారు. శంకు చక్ర గద పద్మం 4 పట్టుకొని ఉన్నారనమాట. ఇక్కడ మనకి 3 మెన్షన్ చేశారు. శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో డీటెయిల్ గా ఇచ్చారు మనకు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరమాత్మ రూపంలో మనం భగవానుడు ఉంటాడు. ఈ 13వ శ్లోకం నుండి మనం భగవంతుడి యొక్క పరమాత్మ రూపాన్ని మనం ధ్యానించుకుంటాము. ప్రతి ఒక్క జీవిలో కూడా ఉంటారు పరమాత్మ రూపం. ఆ పరమాత్మ రూపం ఎలా ఉంటుంది అనేది కపిల భగవంతుడు మనకు స్వయంగా వర్ణిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏదైతే మనం వర్ణన విన్నామో ఈ కపిల భగవంతుడు వర్ణించింది ప్రామాణికమైనది, ఎవరో చెప్తే నమ్మటం కాదు. అందువల్ల ఆదర్శంగా సరిగా అర్థం, ఇది ఏదైతే ఈ వర్ణన కపిల భగవంతుడు చేశాడో అది మనం శ్రద్ధగా విని మనం అర్థం చేసుకొని ఆ రూపాన్ని మనం మనసులో పెట్టుకుంటే అప్పుడు మన మనసులో నిలుపుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము ఆ యొక్క రూపము నిరంతరము నిలిచిపోతుంది. ప్రతి ఒక్కరి అంగం మీద, ఆ భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అంగం మీద మనం ఇట్లానే వచ్చే శ్లోకాలలో మనసు నిలుపుకోవటానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే భగవంతుని రూపం ఎవరి పాటికి వారు ఊహించుకునేది కాదు. ఎవరైతే భగవంతుణ్ణి దర్శించారో వారు వర్ణించిన రూపాన్ని మనం ధ్యానం చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ శ్లోకం అన్నమాట. అంటే భక్తులే కదా మనకు భగవంతుణ్ణి దర్శించి ఆయన రూపం ఇలా ఉంది అని వర్ణించేది, మన పాటికి మనం అనుకునేది కాదు. అలాగే అష్టాంగ యోగి కూడా భగవంతుని యొక్క పరమాత్మ రూపాన్ని ధ్యానిస్తాడు. భక్తి యోగంలో కూడా భగవంతుని రూపాన్ని మనం ధ్యానం చేస్తాము. అయితే అష్టాంగ యోగంలో భగవంతుని పైన ఈ ధ్యానం చేయాలంటే ధారణ ధ్యాన అనేవి ఇవన్నీ చేయటానికి ముందు ఆయన అనేకం చేస్తారు. ఈ యమ నియమ ఆసన ప్రత్యాహార ఈ ధారణ ఇవన్నీ అనేకం పాటించిన తర్వాతనే ఈ ధ్యాన స్థితికి తర్వాత సమాధి స్థితికి అని వెళ్తారు. కానీ మన భక్తి యోగంలో ఇది చాలా సులభం అనమాట. ఎందుకంటే మనం ముందు నుండే భగవంతుడిని ధ్యానం చేస్తాము, భగవంతుడి కథలు వింటాము, శ్రవణం చేస్తాము, ఆయన కీర్తిస్తాము. మనం ఏదైతే విన్నామో భగవత్ విషయాలు మనం మన వాళ్ళందరికీ కూడా చెప్తాము, ఆ విధంగా స్మరణ చేస్తాం. అందువల్ల మనం ముందుగానే ఈ శ్రవణ అనేది చేసేస్తాం అనమాట. మళ్ళీ ధ్యానించడం వల్ల అది ముందే జరిగిపోతుంది అనమాట. అందుకనే భక్తి యోగం అనేది సులభం అని మళ్ళీ ఈ శ్లోకంలో ఇంకొకసారి తెలుసుకుంటున్నాము. శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, విష్ణు రూపం పైనే యోగి తన మనస్సును కేంద్రీకరించాలని ఇక్కడ స్పష్టంగా మరొకసారి చెప్తున్నారు. తర్వాత ఏదో శూన్యం మీద నిరాకారం మీద ఎవ్వరును కూడా మనసు నిలపలేరు. కొంతసేపు అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏ రూపవర్ణన లేకుండా కాసేపు నిద్ర వచ్చేస్తుంది. అదే మనం భగవంతుడి లీలలు, దామోదర లీల గాని గోవర్ధన లీల గాని ఏదైనా తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, చాలా మనసు నిలపగలుగుతాం అన్నమాట. అందుకనే ఈ భగవంతుడి యొక్క లీలల్ని మనం ధ్యానం చేయాలి. నిరాకారవాదులు శూన్యంలో ధ్యానం చేసేవాళ్ళు అందుకే ఒక్కసారి జారిపోతుంటారు, పడిపోతుంటారు అనమాట. కనుక ఈ శ్లోకమునందు వర్ణితమైనటువంటి ప్రసన్న వదనుడైనటువంటి విష్ణువు పైనే మనము మనస్సును అనేది లగ్నం చేయాలి అని శ్రీల ప్రభుపాద గారు చెప్తూ ఇంకేం చెప్తున్నారంటే మనుజుడు తన మనస్సును దేవదేవుడకు శ్రీకృష్ణుడిని పైనే నిలపాలని భగవద్గీత సైతం ధృవీకరించింది. ఈ విషయాన్ని మళ్ళా భగవద్గీతలో ప్రతి చోట కూడా ఇదే చెప్తున్నారు అనమాట. భాగవతంలో గాని భగవద్గీతలో గాని రామాయణ దేల్లో చూసిన భగవంతుడిని మనము ఆ ధ్యానం నుంచి వచ్చేసరికి భగవంతుడి రూపం మీదే భగవంతుడిని ధ్యానించాలి, కీర్తించాలి అనేది ధృవీకరించబడింది అనమాట. మనకు అంతకుముందు కూడా చూసాం కదా, భాగవతంలో అనేక కథలు సుఖమహాముని ద్వారా విన్నాము, నారదుడి ద్వారా విన్నాము. ఏ భక్తుడు ఎప్పుడు ఏది చెప్పినా కూడాను ఇదే చెప్తారు, భగవంతుడి మీదే మనస్సుని పెట్టండి, ఆయన కీర్తనలు చెయ్యండి అని.
ఇంకా ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, కృష్ణుడి యొక్క వర్ణన, ఆయన శరీర ఛాయ నీలోత్పల దళముని పోలి ఉన్నది, నీలము వర్ణంలో ఉన్నది. మరి అందరూ కూడాను అడుగుతూ ఉంటారు, ఎందుకు చిత్రకారుడు ఎప్పుడు కూడా ఆ నీలవర్ణంలో వేశారు అని, ఎందుకు భగవంతుడు నీలవర్ణంలో ఉన్నాడని అడుగుతూ ఉంటారు కదా. అదే ప్రభుపాద్ గారు చెప్తున్నారు, జనులు ఎల్లప్పుడూ అడుగుతుంటారు. నిజానికి వర్ణము ఎవరో చిత్రకారుడు ఊహించింది కాదు, ప్రామాణిక వాగ్మయమున వర్ణింపబడింది. ఏదో చిత్ర అంటే బొమ్మలు వేసి కలరింగ్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి ఈ రంగు ఇష్టం కాబట్టి ఆ రంగు వేయటం కాదు కృష్ణుడికి. కృష్ణుడు కానీ, రాముడు కానీ, విష్ణువు కానీ, ఎవరికైనా కానీ ఎందుకు ఆ కలరు అనేది వేయటం జరుగుతుందంటే దీనికి కూడా ప్రామాణికమైనటువంటి వాగ్మయం ఉంది. ఎట్లా అంటే బ్రహ్మ సమితిలో కూడా చెప్పబడ్డారు భగవంతుడికి ఏ కలరు ఉంటుందని. ఇది శ్యామం త్రిమంగళితం నియత ప్రకాశం గోవిందం ఆది పురుషం తమహం భజామి అని బ్రహ్మ సమితిలో చెప్పిన. ఆ తర్వాత సుఖమహాముని కూడా ఆయన భగవంతుడి వర్ణన చేసేటప్పుడు ప్రహ్లాదుడైన ఎవరు వర్ణించినా కూడాను, ఇప్పుడు రాముడిని వర్ణిస్తారనుకోండి, ఆయన కూడా నీలమేఘ శ్యాముడని మనకి సుందరకాండ చదివేటప్పుడు కూడా వస్తుంది. ఎవరు ఎట్లా వర్ణించినా భగవంతుడు నీలమేఘంలోనే ఉన్నారు, నీలి రంగంలోనే ఉన్నారు అనేది ధృవీకరించబడింది అనమాట. అది ప్రామాణికమైంది, ఏదో ఊహించింది మటుకు కాదని ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. భగవానుని దేహము, అతని ఆయుధములు, ఇతర సంపత్తి గురించి కూడా బ్రహ్మ సమితిలో, శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో, పెక్కు పురాణాలలో ప్రామాణికంగా వర్ణన అనేది ఉన్నది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నా అంటే పద్మ గర్భారుణేక్షణం అని వర్ణించారు. ఆయన నయనాలు కమలంలో పద్మంలో ఉండేటువంటి మధ్యలో ఉంటుంది కదా, ఆ కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ ని పోలి ఉన్నాయి. ఆయన ఇది ఇక్కడ చెప్తున్నారు, 4 చేతుల్లో శంఖు, చక్ర, గద, పద్మం ఇవన్నీ కలిగి ఉన్నాయన్నమాట. ఇలాంటి రూపాన్ని ఆ అష్టాంగ యోగి ధ్యానం దగ్గరికి వచ్చినప్పుడు ఈ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడనమాట. అది ఇక్కడ మనకు భక్తి యోగంలో అయితే ముందుగానే నవవిధ భక్తుల ద్వారా మనము శ్రవణ కీర్తన చేస్తూ స్మరణ వచ్చేసరికి ఈ రూపాన్ని మనము స్మరిస్తూ ఉంటాం అన్నమాట. అది ఇక్కడ మనం 13వ శ్లోకంలో తెలుసుకున్నాము. ఇంకా 14వ శ్లోకంలో వచ్చేసి లసత్ పంకజ కింజల్క పీతకోశేయ వాససం శ్రీవత్స వక్షసం భ్రాజత్ కౌస్తుభాముక్త కంధరం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. లసత్ పంకజ కింజాత్ లసత్ పంకజ కింజల్క పితా కౌసేయ వాససం శ్రీవత్స వక్షసం బ్రజాత్ కౌస్తుభాముక్త కందరం. ఇక్కడ విడగొట్టొచ్చు కొంచెం పైకి, అతని కొంచెం పైకి చేయి. అతని జగనములు పద్మకింజల్కములు బోలిన పసుపు పచ్చని పట్టు వస్త్రములతో చుట్టబడి ఉండును. అతని వక్షస్థలమును శ్రీవత్సంకితమై ద్రవల వర్ణము కలిగిన రోమపు చుట్టూ యుండును. దేదీప్యమానమగు కౌస్తుభమని ఆ దేవదేవుని కందరమును వ్రేలాడుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ధరించినటువంటి వస్త్రం గురించి చెప్తున్నారు కపిల భగవంతుడు తన తల్లి గారికి. ఎట్లా అంటే అతను జగములు పద్మ కింజల్కం పోలిన పసుపచ్చని పట్టు వస్త్రాలతో చుట్టబడినాయి. జగములు అంటే మొల, ఆ ధోతి, పట్టు ధోతి ఆయన మొలకి అంటే నడుముకి కట్టబడి ఉందన్నమాట. ఆ తర్వాత ఆయన వక్షస్థలం ఎట్లా ఉందంటే శ్రీవత్సాంకితమై
ఉన్నదనమాట. అంటే ఆ వక్షస్థలంలోనే లక్ష్మీ అమ్మవారు ఉన్నదనమాట. అది ధవళ వర్ణం కలిగి రోమపు చుట్టులో ఉంది. అంటే ధవళ వర్ణం అంటే తెల్లని కాంతిగా ఉందన్నమాట ఆ ప్లేసు. అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఆ దైదీప్యమానవగు కౌస్తుమమణిని ఆ భగవంతుడు కందరమున వ్రేలార్చింది. కందరం అంటే మెడ. ఆయన మెడలో చక్కటి కౌస్తుమణి దైదీప్యమానంగా మెరుస్తూ ఉన్నది, అట్లా వేలాడుతూ అనమాట. శ్రీల ప్రభుపాద గారు భాషలో చెప్తున్నారు, భగవంతుడి యొక్క వస్త్రం యొక్క రంగు కమల పుప్పొడి వలె కేసరి వర్ణంలో ఉన్నది. ఆ యొక్క కందరం, ఆ మెడలో వేలాడుతున్నటువంటి ఈ కౌస్తుమణి కూడా వర్ణితమైనది. ఆ కందరంలో మణులతో రత్నాలతో సుందరంగా అలంకరించబడింది. ఆ మెడలో అంతా చక్కటి హారాలు వేసి, హారాలకే అందం వచ్చిందనమాట ఆయన వేసుకోవటం వల్ల. మనకు అందం రావటానికి మనం హారాలు ధరిస్తాం, కానీ ఇక్కడ భగవంతుడు హారాలు ధరించడం వల్ల హారాలకి అందం వచ్చిందనమాట. అలా అలంకరించుకొని ఉన్నారనమాట. ఇంకా ఈ షడ్గుణైశ్వర్య పూర్ణుడగు అతని విభూతులలో సంపద ఒకటి. భౌతిక జగమునందును కానరాని అతి విలువైన మణులతో ఆ దేవదేవుడు విరాజిల్లుతున్నాడు. మనకి భగవంతుడి యొక్క 6 ఐశ్వర్యాలు, 6 విభూతులు మనకి ఎవరికైనా గుర్తుంటే చెప్పండి మాతాజీ. మనకు భాగవత శ్లోకంలో కూడా వస్తుంది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. సమస్త సంపద, సమస్త శక్తి, కీర్తి, యశస్సు, జ్ఞానం, వైరాగ్యం, సౌందర్యం కూడా 6 మొత్తం. హరే కృష్ణ. వీటిలో ఏదైతే ఉందో ఈ ఐశ్వర్యం, ఆ విభూది ఈయనకి మించి ఎవరి దగ్గర ఉండదన్నమాట. ఎందుకంటే ఆయనే కదా వీటికన్నిటి మూల కారణము. ఆయన దగ్గర ఉండేటువంటి ఏ వస్తువుకైనా మనం విలువ కట్టలేము. అట్లాంటి ఐశ్వర్య విభూతులతో ఆయన వెలిగిపోతున్నారు అనమాట. అట్లాంటి రూపాన్ని యోగి తన ధ్యానంలో, తన మనసులో ఉంచుకొని ధ్యానం చేయాలి. అలానే భక్తులు కూడా అన్నమాట. ఇది మనం 14వ శ్లోకంలో చూసాం. టైం ఉందేమవుతుంది. ఇంకా 15వ శ్లోకానికి వెళ్దాము. ఇది వైకుంఠ వర్ణన. మనం ఏదైతే 3వ స్కందం 15వ అధ్యాయం 19వ శ్లోకంలో చూసామో అలాగే ఉంటుంది ఈ 15వ శ్లోకంలో వర్ణన అంతా అన్నమాట. మత్తద్విరేఫలకలయా పరీతం వనమాలయా పరాద్యహారవలయ కిరీటాంగద నోపురం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మత్పద్విరేపకలయ పరీతం వనమాలయ పరాత్యహార వలయ కిరీటాంగద నోపురం. అతడు ఆకర్షణీయమగు వనమాలను సైతము మెడయందు ధరించుండు. దాని పరిణముచే మత్తిరిన భృంగముల దండు దాని చుట్టూ ఝంకారముతో పరిభ్రమించుచుండును. ఇంకను ఆ దేవదేవుడు ముత్యాలహారమును, కిరీటములను, కంకణములను, భుజకీర్తులను, నూపురములను దాల్చి ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఆ భగవంతుడు ఎట్లా ఉన్నానంటే ఎంతో ఆకర్షణీయంగా ఉన్నారు. ఆ ఆకర్షణీయమైనటువంటి వనమాల, ఆ వనాలలో దొరికేటువంటి పూలతో ఉన్నటువంటి ఆ మాలని ఆయన ధరించారనమాట. ఆ మాలలో ఎంతో పరిమళం, మంచి వాసన వస్తుంది. ఆ వాసనకి ఆ భృంగాలు అంటే తుమ్మిదలు అనమాట. అవి ఎంతో మత్తెక్కి ఆ మాల చుట్టూ జూంకారం చేస్తూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఇంకా దేవదేవుని యొక్క ముత్యాల హారము, కిరీటము, కంకణములు, భుజకీర్తులు, నూపురములను దాల్చి ఉన్నాడు. అప్పుడు ఆయన మెడలో ముత్యాల హారం ఉంది, తలకి కిరీటం పెట్టుకున్నారు, చేతికి కంకణాలు ఉన్నాయి, భుజకీర్తులు అంటే ఇక్కడ ఈ షోడ్లర్ దగ్గర ఉండేవి అనమాట, అవి పెట్టుకొని ఉన్నారు. నూపురాలంటే కాళ్ళకి గజ్జలు కూడా పెట్టుకొని ఉన్నారు అనమాట. ఇది ఆయన వర్ణన ఎంత చక్కగా ఉందో. ఇంకా శ్రీల ప్రభుపాద గారు భాషల్లో చెప్తున్నారు, స్వామివారి ధరించిన పూలమాల పైన తుమ్మెదలు వాలి
అవి ఝూంకారం చేస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కటి కూడా తమ సహజ స్థితిని అది కోల్పోదు అనమాట, ఎప్పుడు తాజాగానే ఉంటుంది. తర్వాత చెట్లు కానీ, పూలు కానీ, పూలమాలలు కానీ, ఏవైనా కానీ ఆ వాసన అనేది అలాగే ఉంటుందన్నమాట, పోదు. మనం చూడండి, ఏదైనా ఒక పువ్వు కొని మర్నాటికి అది వడిలిపోతుంది, వాసన కాసేపటికే పోతుంది అనమాట. కానీ ఆ భగవంతుడు ఏదైతే ధరించారో ఆ మాల అట్లా వాసన అనేది పోదు అనమాట. ఎందుకంటే మన వైకుంఠ లీల వర్ణనను కూడా చూస్తాం. ఆ ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కటి కూడా తాజాగానే ఉంటుందన్నమాట. శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో అదే చెప్తున్నారు. ఇప్పుడు ఒక దేని నుండైనా ఒకటి తీసామనుకోండి, అది మళ్ళీ ఆ ఒకటి అట్లాగే ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువు ఉంది, సపోజ్ ఒక పువ్వు ఉంది చెట్టుకి, మనం కోసామనుకోండి, మళ్ళా అదే ప్లేస్ లో మళ్ళీ పువ్వు వస్తుంది అనమాట. అది అట్లనే ఇంకా ఏదైనా ఒక పువ్వు దగ్గర ఇంకొక పువ్వు పెట్టామనుకోండి, మళ్ళీ రెండుగా కనపడదు, మళ్ళీ ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఆధ్యాత్మిక జగత్తులో అలా ఉంటుందన్నమాట. ఒకటి నుండి ఒకటి తీసినా లేదా ఒకటికి ఒకటి కలిపినా ఫలితం మాత్రం ఒకటిగానే ఉంటుంది. ఇక్కడ ఈ ఈ మాల గురించి మరలా ప్రస్తావన చేస్తున్నారు ప్రభుపాద గారు. ఈ భృంగములు అంటే ఈ తుమ్మిదలు ఆ తాజా పుష్పాల నుండి వచ్చేటువంటి ఆ మధుర వాసనకి అవి జూంకారం చేస్తూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ జూంకార సౌండ్ ని భగవంతుడు కూడా ఆస్వాదిస్తున్నారట ఆనందంగా. తర్వాత ఆయన కంకణాలు ఇందాక చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు. భగవంతుడు ఈ కిరీటము, హారము, నూపురాలు ఇవన్నీ కూడా అమూల్యమైనటువంటి మణులతో ఉన్నాయి. ఆ మణులు, ముత్యాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమై ఉన్నాయి. అందువల్ల ఆ కారణం వల్లే మనం వాటికి విలువ అనేది కట్టలేము అని చెప్తున్నారు. మనకి ఎప్పుడైనా నేను హబీపూర్ మా ప్రభుజీ చెప్పిన క్లాస్ విన్నాను. వాళ్ళ టెంపుల్లో అట్ట మాలలు వేస్తే అట్లనే తుమ్మిదలు తిరుగుతూ ఉంటాయిట. మరి అక్కడ వాతావరణం అట్లా చల్లగా ఉంటుందేమో, అంటే వాళ్ళు ఫ్రెష్ గా కోసిన పూలు అంటే కొన్నవి కాకుండా అక్కడ వాళ్ళ గార్డెన్ లో ఉన్న పూలు పెట్టుకున్నారేమో. అట్లా ఒక్కొక్కసారి మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఎంతో అనుభూతి చెందుతాము. ఆ యొక్క వర్ణన అనేది, ఆ భగవంతుడు వేసుకున్న మాలలు, ఆ మాలలు, ఆయన ముద్ర, ఆయన పాదాల నుండి మనం ధ్యానం చేసుకుంటాము. ఇప్పుడు తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా ఆయన మొత్తం చూడగలుగుతాము అంటే చూడలేము, మొత్తం పూలతోనూ ఆభరణాలతోనూ ఉంటుంది. ఆ కాసేపు చూసి బయటకు వచ్చినందుకే ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. అట్లని ఇక్కడ ఈ భగవంతుడి యొక్క ఏదైతే ఈ రూపవర్ణన జరుగుతుందో, ఈ రూపాన్ని యోగి ధ్యానం అప్పుడు మనసులో నిలుపుకోవాలి అనేది తెలుసుకున్నాము. అట్లానే భక్తి యోగంలో కూడా అదే జరుగుతుంది అన్నమాట. ఇంకా 16వ శ్లోకానికి వెళ్తే గనక భగవంతుడు ధరించినటువంటి ఆభరణాల గురించి దీనిలో చూస్తాం. మాతాజీ టైం అయిపోయిందా? అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నావు ఇక. జస్ట్ ఒక్కసారి పద్మజ మాతాజీ వెరీ నైస్, చక్కగా మృదుగా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ జస్ట్ నేను వాళ్ళు ఒక్కసారి పాయింట్స్ రివైజ్ చేద్దామని. తర్వాత ఈ లాస్ట్ శ్లోకంలో వనమాలి చెప్పావు కదా, భగవంతుడు వర్ణ ఎప్పుడు వస్తే అప్పుడు ఆ వనమాలి అనే దాన్ని స్మరించకుండా ఉన్నాము. మన విష్ణు సహస్రంలో కూడా వనమాలి గది శాంగి శంకి శంకి చక్రీ చంద్రకి అని చదువుతాం కదా. తర్వాత ఆ వనమాల ఎప్పుడైతే బృందావనంలో కృష్ణుడు బలరాముడితో కలిసి అడవుల్లోకి వెళ్తారో అప్పుడు కూడా ఆయన వనమాల ధరించుంటారని. అంటే గోలోకంలో భూలోకంలో కూడా ఆ తాజా అందమైన పుష్పాలతో చేసిన మాల అంటే స్వామికి చాలా ఇష్టం. అదొకటి. తర్వాత మీరు ఐశ్వర్యాల గురించి చెప్పారు కదా, ఐశ్వర్యాల గురించి విష్ణు పురాణాన్ని చెప్పిన శ్లోకం మళ్ళీ ఒక్కసారి తలుచుకుందాం. అది 6వ అధ్యాయంలో వస్తుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షన్నం భగ తీంగణ. ఈ 6 అంగాలు, 6 భగాలు అంటే ఆ వైభవాలు ఉండడం వల్లే ఆయన భగవానుడయ్యాడు. నేను బ్యాక్ నుంచి ముందు పోతున్నాను పద్మజ, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి 13 నుంచి 18 శ్లోకాల్లో భగవంతుని యొక్క
చక్కటి వర్ణన. ఎందుకు ఆ వర్ణన మనకు అవసరం అంటే, భగవంతుని మీద ఆ ధారణ చేయాలి అంటే దేన్ని ధ్యానించాలి, దేన్ని తలుచుకోవాలి అనే విషయానికి మనకు ఆధారంగా దాన్ని గైడ్ చేసి చెప్పినవి అనమాట. 13వ శ్లోకంలో ప్రసన్న వదనేక్షణం అనగానే మళ్ళా మనకు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ధ్రువుడికి నారదుడు చెప్తాడు కదా, ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్న వదనేక్షణం సునాశం సుభృహం చారు కపోలం సురసుందరం. అంటే భగవంతుని ఆ సౌందర్యం అనేది ఏంటంటే, పద్మజామాత చెప్పినట్టు అది ఒకళ్ళ ఇమాజినేషన్ కాదు. దాన్ని చూసి దాన్ని గ్రహించి దాన్ని దర్శించుకొని ధన్యులైన మహానుభావుల ద్వారా మనకు ఆ వర్ణన వచ్చింది. కాబట్టి కృష్ణుడు విశ్వనాన్ని ఎక్కడ చూసినా మనము ఆ నీలవర్ణ దేహం కలవాడనే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది ఆచార్యులు అనుభవించి చెప్పారు కాబట్టి. ఈ 11వ శ్లోకం 9 నుంచి ఒకసారి చూస్తే 9, 10 ఏంటంటే ప్రాణాయామం ద్వారా మనసుని ఏ రకంగా నిగ్రహించపరచుకోవచ్చు అని దాన్ని మనకు సూచించవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ ప్రాణాన్ని అంటే మనం ఈ ప్రాణాయామం ద్వారా వాయువును కంట్రోల్ చేస్తుంటాం కదా, ఆ 3 క్రియల ద్వారా, రేచకము, పూరకము, కుంభకం, వీటి ద్వారా ఏంటంటే మన మైండ్ మెల్లమెల్లమెల్లగా ఒక స్థిరత్వాన్ని పొందుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ మనిషి యొక్క మనసు ప్యూర్గా అవుతుందో, మన ఆలోచనలు శుభ్రంగా అవుతాయో, అప్పుడు ఎట్లా అంటే మాతాజీ చెప్పినట్టు బంగారం అయితే ఎట్లయితే అగ్నితో కలిసినప్పుడు పుటం పెట్టినప్పుడు అగ్ని జ్వాలలు పంపించినప్పుడు ఏ రకంగా శుద్ధమవుతుందో, అదే రకంగా కూడా ఎప్పుడు భగవంతుని స్మరించిన వాడి యొక్క మనసు కూడా ఆ రకంగా పవిత్రం అవుతుంది అని చెప్తూ, ఈ 4 గురించి అంటే ఈ ప్రాణాయామము, ధారణ, ప్రత్యాహార, ధ్యాన, ఈ 4 పాటించడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే, ప్రాణాయామంతో మనం తెలుసుకున్న మనలో దేహంలో ఉండే దోషాలు నశించేందుకు అవకాశం ఉంటే, ధారణ వల్ల ఏంటంటే మనం చేసే పాప బుద్ధి అంటే ధారణ అంటే మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, దాన్ని చేసుకోవడం వల్ల తప్పులు చేసే ప్రవృత్తి నుంచి మనము బయటపడతాము. ప్రత్యాహార అంటే ఏంటంటే ఈ ఏవైతే ఇంద్రియ భోగాలు ఉంటాయో వాటి నుంచి మనము దూరం జరిగే ప్రవృత్తి మనలో పెరుగుతుంది. ఇవన్నీ అయినాక ధ్యానం అంటే ఏంటంటే గుణాతీత స్థితికి వెళ్ళిపోయి ఏ యొక్క గుణాల యొక్క ప్రభావం మన మీద లేకుండా భగవంతుణ్ణి ధ్యానించే స్థితికి వస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి అభ్యాసంలో యోగి స్థిరమవుతాడో అప్పుడు అతను ఏం చేస్తాడంటే, మనకు 6వ అధ్యాయంలో చెప్పినట్టు అతను ఆసనం మీద స్థిరంగా కూర్చొని తన ధ్యానాన్ని ముక్కు చివరి మీద కేంద్రీకరించి తద్వారా భగవంతుని యొక్క రూపం మీద మనసును నిలుపుకొని భగవంతుని చూసే ప్రయత్నాలు అతను చేస్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటి 12వ శ్లోకానికి 13వ శ్లోకానికి మధ్య ఉన్న లింక్ ఏంటి అనుకుంటే, భగవంతుని యొక్క సుందర రూపం మీద మనము ధ్యానం చేయడం అనే విషయాన్ని చూసుకుంటే, నవవిధ భక్తిలో స్మరణం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఆ స్మరణము తర్వాత ఈ అష్టాంగ యోగంలో 7వ అంగమైనటువంటి ఈ ధారణ, ఈ 2 కూడా సమానం అన్నమాట. ఇవి దేనికి మనకు సహాయపడతాయంటే, మన ఈ భౌతికత్వాన్ని నుంచి మనం ముక్తి పొందేందుకు మనకు అవి సహాయపడతాయి. కాబట్టి కపిల భగవానుడు ఏం చెప్పాడంటే, తల్లికి ఈ భగవంతుని యొక్క సుందరమైనటువంటి రూపాన్ని చెప్తూ ఏ రకంగా ఇటు భక్తులు స్మరణం చేస్తే యోగులు ఈ ధ్యానం ధారణ ద్వారా ఏ రకంగా వాళ్ళు యోగంలో భగవంతుడిని పొందగలుగుతారనే విషయాన్ని చెప్తారనమాట. అంటే ఇటు భక్తులకు అటు యోగులకు కూడా కామన్ ఫార్ములా ఏంటి అంటే భగవంతుని యొక్క దివ్య రూపాన్ని తలుచుకోవడం. అందుకని 13, 14, 15 శ్లోకాల్లో చక్కటి వర్ణన మనకు అందించడం జరిగింది. ఇంకా ముందు శ్లోకాల్లో కూడా భగవంతుని యొక్క వివిధ అంగాల గురించి, వాటి యొక్క సౌందర్యం గురించి, మనం ఏ రకంగా ఇప్పుడు మోడర్న్ థియరీ ఏంటి, మెడిటేషన్ క్లాసెస్ అంటాం. మెడిటేషన్ క్లాస్ మీరు ఎంతమంది వెళ్ళారో నాకు తెలీదు. కూర్చొని కళ్ళు మూసుకోండి, పద్మాసనంలో ఉండండి, సుఖాసనంలో ఉండండి, పర్వాలేదు. ఆలోచనలు రానియండి, పోనీయండి, మీరు వాటి గురించి బాధరవద్దు.
అట్లా అది మెడిటేషన్, మీకు చాలా ప్రశాంతత వస్తుందని. కానీ మన యోగులు ఏం చెప్పారు, దేని మీద మెడిటేట్ చేయాలి, ఏదో శూన్యం మీద కాకుండా భగవంతుని యొక్క దివ్య స్వరూపం మీద మనం గనక మన మనసును కేంద్రీకరిస్తే భగవద్ దర్శనాన్ని మనసు ద్వారా పొంది తద్వారా మళ్ళీ భగవంతుని దర్శించే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మొత్తం వర్ణన ఇవ్వాల్సి వచ్చింది అనమాట. భగవంతుడి వర్ణనను మనం ఎక్కడ చూసినా పద్మావతి మాత చెప్పినట్టు ఎవరి ద్వారా విన్నా కూడా ఇవే ఉంటాయి. వనమాల ఉంటుంది, శంఖచక్ర గద పద్మాయుధాలు ఉంటాయి, కిరీటం ఉంటుంది, తర్వాత కుండలాలు ఉంటాయి, శ్రీవస్త్రం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే స్వామి యొక్క స్టాండర్డ్ ఒక దివ్య ఏమంటారు వివరణ అనమాట ఆయన యొక్క రూపానికి. అందుకని ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో కూడా ఈ ధారణ సమయంలో మన భగవంతుని ఎట్లా వీక్షించాలి అనే దాన్ని నెక్స్ట్ క్లాస్ లో కూడా మనం ఇంకా తెలుసుకుందాం. 18 శ్లోకాలు 13 నుంచి 18 దాకా ధారణ ఇస్తే 19 నుంచి 33 ధ్యానం, ఏ రకంగా భగవంతుని యొక్క వివిధ అంగాల మీద మనల్ని ధ్యానాన్ని కేంద్రీకరించాలి అనే విషయాన్ని 19 నుంచి 33. ఈ రకంగా ఏంటంటే గ్రాడ్యువల్ గా మా ఫస్ట్ తను చెప్పినట్టు ఈ అష్టాంగ యోగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం ఇంకా సీరియస్ స్టడీస్ లోకి వెళ్తున్నాం అనమాట. సో పద్మజ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మాతాజీలు మీకు ఎవరైనా కావాలంటే మాతాజీని అడగండి, చక్కగా చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు తీసుకోవటం బాగుంది మాతాజీ, ఎందుకంటే ఎక్కువ చెప్తూ ఉన్నప్పుడు అమ్మా ఆపుదాం అనిపించింది. అవును, మనకి టెన్షన్ ఉంటది కదా. అవును మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మా సిస్టర్ని కూడా రమ్మని అడిగాను.